వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఇప్పుడు మనం ఆనియన్ మెత్తని పకోడీ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పులు శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వంట సోడా, టేస్ట్కి సరిపడంత ఉప్పు. వీటిని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఇంత వాటర్ పడేలాగా ఇలా లూజ్గా కలుపుకోవాలి. అంటే ఇలా కొంచెం వేసుకోవాలి. ఆయిల్లో ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు బాగా తాగాలంటే మనం వేసుకునే మిశ్రమం ఆయిల్ పీల్చకుండా ఉండడానికి ఎక్కువసేపు ఆయిల్ని తాగబెట్టుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలా వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలి. చూసారా ఎలా ఉబ్బుతున్నాయో? సోడా వేసుకోవడం వల్ల ఇలా ఉబ్బుతాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ అలాగే చిన్నగా పకోడీలా వేసుకోవాలి. మన మెత్తని పకోడా రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెత్తగా ఉండడం వల్ల పిల్లల్ని దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఐటెం. ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి త్వరగా చేసి పెట్టే స్నాక్ ఐటెం. ఈ వంటను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.